హాయ్ హలో ఈరోజు నేను బెంగన్ కా సాలూనా చేస్తున్నాను. ఇది వచ్చేసి బగారా రైస్లోకి అలాగే బిర్యానీలోకి అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ ఆయిల్ వేసుకుని అలా కట్ చేసుకున్న బెంగన్ అయితే ఇలాగ వేసుకున్నాను అనమాట. ఫ్రై అయిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలన్నమాట. అందులో చెక్క, లవంగా అండ్ ఎలాచి, జీలకర్ర, ధనియాలు, అలాగే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి, కట్ చేసుకోండి. కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడైతే పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు, ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. నేను కట్ చేసుకున్న ఆనియన్స్ ఒకటి సరిపోద్ది, ఎందుకంటే ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి గ్రేవీ వస్తుంది అనమాట. అంతకన్నా ముందు నా ఛానల్ ఎంతమంది చూస్తున్నారో లైక్ అండ్ షేర్, పక్కన బెల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేసేయండి. ఇందులో కొంచెం కొబ్బరి కూడా వేసాను, సారీ మీకు చూపించలేదు. ఇప్పుడైతే అయిపోయింది కాబట్టి ఉప్పు, కారం, పసుపు వేసుకుని కలుపుకుని, అలాగే చింతపండు పులుసు వేసుకుని గ్రైండర్ చేసుకుని పెట్టుకోవాలి, మిక్సీ పెట్టేసుకోవాలి. సో చింతపండు పులుసు వేసుకున్నాం కదా, ఇలాగ మెత్తగా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ పైకి వచ్చే వరకు. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చింది అంటే అయిపోయిందనమాట. ఇప్పుడు వంకాయలు వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి గ్రేవీ కోసం. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కర్రీ. ఎక్కడికైనా రెస్టారెంట్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం కర్రీ ఇస్తారు కదా, గ్రేవీ టైపు, అలాగా చేసుకో బాగుంటుంది టేస్ట్. కానీ సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి.